కురుక్షేత్రం మొత్తం ముగిశాక బలరాముడు, నువ్వు ఇంత కష్టపడి చేసావు కదా కన్నయ్య, అసలు దీనివల్ల మనుషులకు లాభం ఏంటి అని అడగగా శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇలా చెప్తాడు. ధర్మరాజులాగా జోదం ఆడకూడదు, ఆడిన ఎక్కడ ఆపాలో తెలియాలి. కర్ణుడిలాగా ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అని తెలియకుండా మాట ఇవ్వకూడదు. ధృతరాష్ట్రుడిలాగా పుత్రులు ఏ పని చేసినా అది ఎంత పెద్ద తప్పు చేసినా సమర్థించడం మానుకోవాలి. కుంతిలాగా పరిణామాలు తెలియకుండా కోరికలు కోరకూడదు. ద్రౌపదిలాగా ఎక్కడ పడితే అక్కడ నమ్మకూడదు. దుర్యోధనులాగా పరాయి వాళ్ళ మాటలు గుడ్డిగా నమ్మకూడదు. పాండురాజులాగా కామంతో మునిగిపోయి ఏ పని చేయకూడదు. భీష్ముడిలాగా ఆలోచించకుండా వాగ్దానాలు ఇవ్వకూడదు. దుశ్శాసనుడిలాగా ఆడవాళ్ళ శీలాన్ని అవమానించకూడదు. అశ్వత్థాముల్లాగా గర్భంలో ఉన్న శిశువుని చంపాలని అనుకోకూడదు. గాంధారిలాగా కళ్ళు మూసుకొని పిల్లలు ఎంత పెద్ద దెబ్బ చేస్తున్నా చూడుకుంటూ ఉండకూడదు. పరీక్షితులాగా తన వంశాన్ని చూసుకొని తప్పుడు పనులు చేయకూడదు. ద్రోణాచార్యుడిలాగా ఎవరు ఏ మాట చెప్పినా అది నిజం అని నమ్మకూడదు అని కృష్ణుడు చెప్పగా బలరాముడు నమస్కరిస్తూ జై శ్రీకృష్ణ.